ఓవైపు అంగన్వాడీలు 15 రోజులుగా సమ్మె చేస్తున్నారు. ఇప్పుడు కాంట్రాక్ట్ అవుట్సోర్స్ ఉద్యోగులు కూడా అదే బాట పట్టబోతున్నారు. మొత్తానికి ఈ వ్యవహారం ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారే అవకాశాలు ఉన్నాయి. ప్రతిపక్ష నేతగా ఇచ్చిన హామీలు నెరవేర్చాలని వీళ్ళంతా రోడ్డెక్కుతున్నారు. ఎన్నికల కోసం వైసీపీ సిద్ధమవుతున్న టైంలో రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని పరిణామాలు ఆ పార్టీని కలవరపెడుతున్నాయి. సమస్యల పరిష్కారం కోసం ఒక్కొక్కరుగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు రోడ్లపైకి వస్తున్నారు. ఇప్పటికే 15 రోజులుగా సమ్మెలో ఉన్న అంగన్వాడీలు తమ డిమాండ్ పూర్తిగా నెరవేర్చే వరకు తగ్గేదేలే అంటున్నారు. వీళ్ళకి ఇప్పుడు మిగతా శాఖల కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కూడా జతకాలవబోతున్నారు. ప్రతిపక్ష నేతగా ఉన్న టైంలో జగన్మోహన్ రెడ్డి చేసిన పాదయాత్రలో వివిధ వర్గాలకు హామీలు ఇచ్చారు. వెంటనే అమలు చేయాలని డిమాండ్ తీవ్రమవుతోంది. అలా డిమాండ్ చేస్తూ రోడ్డెక్కిన వారిలో ముందు వరుసలో ఉన్నారు అంగన్వాడీ. వారిని చూసి ఇప్పుడు సమగ్ర శిక్ష సిబ్బంది కూడా ఆందోళన బాటపడుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా దాదాపు 15 రోజులుగా అంగన్వాడీలు చేస్తున్న ఆందోళన కారణంగా సెంటర్లు మూతపడ్డాయి. 5 రోజులుగా సమగ్ర శిక్ష సిబ్బంది కూడా సమ్మె చేస్తున్నారు. మున్సిపల్ కార్మికులు కూడా అదే దారిలో వెళ్లనున్నారు. సమస్యల పరిష్కారం కోరుతూ సమ్మె నోటీసు ఇచ్చారు. వీళ్ళందరికీ తోడు గురువారం నుంచి వీఆర్ఏలు నిరసనలకు పిలుపునిచ్చారు. కొత్త ఏడాదిలో ఫీల్డ్ అసిస్టెంట్లు చలో విజయవాడ అంటున్నారు. ఇలా ఒక్కొక్కరు రోడ్లపైకి వస్తుండటం వారికి ప్రతిపక్షాలు మద్దతు ఇవ్వడంతో అధికార పార్టీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఈ పరిస్థితి శాంతింపజేసేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలితాలను ఇవ్వడం లేదు. ఆయా సంఘాలతో జరుపుతున్న చర్చల్లో పురోగతి కనిపించడం లేదు. సాధారణ డిమాండ్లకు ప్రభుత్వం ఓకే చెబుతున్నా ఉద్యోగాల జీతాల పెంపునకు మాత్రం ప్రభుత్వం ముందుకు రావడం లేదు. ఇక అక్కడే చర్చలు విఫలమవుతున్నాయి. ఇప్పటికీ సమ్మె బాటలో ఉన్న అంగన్వాడీలకు ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లు చేసినా స్పందన రావడం లేదు. దీనిపై ఉద్యోగులు మరింత గరమవుతున్నారు. సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం మరింత జటిలం చేస్తోందని, రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఉపాధ్యాయులు చలో విజయవాడ పిలుపునిస్తే ఉక్కుపాదంలో అణచివేసింది ప్రభుత్వం. ఇప్పుడు అంగన్వాడీల ఆందోళనను కూడా అదే మాదిరిగా చల్లార్చాలని ప్రయత్నించి ఇక విఫలమైంది. ఎన్నికలు దగ్గర పడుతున్న టైంలో వారిపై దుందుడుకు చర్యలు కూడా తీసుకోలేకపోతుంది. ఆచితూచి వ్యవహరిస్తోంది. అందుకే వారిని స్ఫూర్తిగా తీసుకుంటున్న మిగతా విభాగాలకు చెందిన ఉద్యోగులు కూడా సమ్మె సైరన్ మోగిస్తున్నారు. ఇలా ఒక్కొక్కరుగా సమస్యలు పరిష్కరించాలని రోడ్లపైకి వస్తుండడం అధికార పార్టీకి మింగుడు పడటం లేదు. ఇక ఎన్నికల కాలంలో ఇది ఎటు దారి తీస్తుందో అన్న కంగారు మాత్రం వారిలో కనిపిస్తోంది. గతంలో అండగా నిలిచిన వర్గాలు ఇలా ఎదురు తిరగడం కలవరపరుస్తోంది. ఆందోళన చేస్తున్న ఆయా వర్గాలు కనిపించిన వైసీపీ లీడర్లను కలిసి తమ విన్నపాలు తెలియజేస్తున్నారు. వారు ఏమైనా తేడాగా మాట్లాడితే అక్కడే ఇచ్చిపడేస్తున్నారు. అందుకే తమకు డిమాండ్ విన్నవించడానికి వస్తున్న వారిని సాధారణంగా ఆహ్వానించి ఎలాంటి హామీలు ఇవ్వకుండా చూస్తాం చెబుతాం అన్న డైలాగులకే పరిమితం అవుతున్నారు. ఈ మధ్య చర్చల సందర్భంగా మంత్రి ఉషశ్రీ చేసిన కామెంట్స్ పై అంగన్వాడీలు తీవ్రంగా మండిపడ్డారు. మొబైల్ బిల్స్, చీరపై ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. వైసీపీకి చెందిన ఓ లీడర్ కూడా వీళ్లపై రుసరుసలాడారు. దీనిపై కూడా అంగన్వాడీ సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా సమ్మె చేస్తున్న వారిపై కామెంట్స్ వివాదాస్పదం కావడంతో మిగిలిన నేతలు అలర్ట్ అయ్యారు. వాళ్ళు మౌన వృత్తాన్ని పాటిస్తున్నారు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి చరిత్ ఫోన్ లైన్ లో ఉన్నారు. చరిత్, థ్యాంక్ యూ స్వాతి. ఏదైతే అంగన్వాడీ వర్కర్లు 15 రోజుల నుంచి నిరవధికంగా వాళ్ళ సమ్మెను అయితే కొనసాగిస్తున్నారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న పరిస్థితి. పలుమార్లు చర్చలకు పిలిచినప్పటికీ ఎప్పుడో రిటైర్మెంట్ అయిన తర్వాత ఇచ్చేటువంటి బెనిఫిట్స్ మాకొద్దు, ప్రస్తుతం మా ఆకలి బాధలు తీర్చేటటువంటి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో, అంటే ప్రస్తుతం తక్షణమే మా కనీస వేతనం 26,000గా ఇవ్వాలి, అలాగే మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగస్తులుగా గుర్తించాలి, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం గ్రాడ్యుటీ ఇవ్వాలి, అలాగే ఏదైతే మినిమం గ్రాడ్యుటీతో పాటు రిటైర్మెంట్ బెనిఫిట్ ఏదైతే ఉందో 5 లక్షల రూపాయలు ఇవ్వాలి, కరోనా విపత్కర పరిస్థితుల్లో మృతి చెందినటువంటి కుటుంబాలు ఆదుకోవాలి. ఇలాంటి న్యాయమైనటువంటి డిమాండ్లన్నింటినీ కూడా వాళ్ళు పరిష్కరించాలని ప్రభుత్వం ముందు తీసుకొచ్చినప్పటికీ ఎక్కడా కూడా వారికి సరైనటువంటి న్యాయం జరగకపోవడం అనేది ఈ రోజు అంగన్వాడీలు 15 రోజులకు వచ్చారు. 15వ రోజు ఈ రోజు అన్ని ప్రాంతాల్లో, ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు, అలాగే నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టు డైరెక్టర్ కార్యాలయం ముందు ఈరోజు అంగన్వాడీలు దీక్ష చేపట్టారు. అంటే తమ ఆకలి కేకలు తీర్చాలంటూ ఏదైతే ఖాళీ కంచాలు గంటలతో అయితే నిరసన తెలియజేస్తున్న పరిస్థితి. పెద్ద ఎత్తున గంటలు కొడుతూ, అంటే ఈ రోజు ఖాళీ కంచాలతో
శబ్దం మోగిస్తూ నిరసన తెలియజేస్తున్నారు. ప్రభుత్వం కానీ ఇప్పటికైనా సరే తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకపోతే ఎమ్మెల్యేల నివాసాలు కూడా ముట్టడిస్తాము, అలాగే ఏదైతే కలెక్టర్ కార్యాలయం కూడా ముట్టడిస్తామని కూడా వాళ్ళు హెచ్చరిస్తున్న పరిస్థితి. పూర్తిగా కూడా ఈ రోజు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఐఏఎస్లు కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఒక్క నెల ఈ రోజు అంగన్వాడీలు తీసుకున్నటువంటి జీతంతో మీరు బతకండి, మీరు కానీ అరాయంగా బతికితే మేము ఎటువంటి డిమాండ్ చేయం, నేను బేషరతుగా పోయి మేము ఈ రోజు విధుల్లోకి హాజరవుతామని చెప్పి కూడా వాళ్ళు తెలియజేస్తున్న పరిస్థితి. ఎక్కడ కూడా మెనూకి మినిమం ఏదైతే ఖర్చులు ఉన్నాయో మెనూ ఖర్చులు కూడా పెంచాలని కూడా, అంటే ఈ రోజు పెరిగినటువంటి ధరల నేపథ్యంలో ఎక్కడ ప్రభుత్వం ఇస్తున్నటువంటి నిధులు సరిపోకపోవడము, అలాగే పూర్తిగా ఈ రోజు తమ న్యాయమైనటువంటి డిమాండ్లు ఏవైతున్నాయి డిమాండ్ల పరిష్కారానికి అయితే ఈరోజు అంగన్వాడీలో మంకు పట్టుబడ్డారు. 15 రోజుల నుంచి కూడా నిరావర్దిగా దీక్ష చేపడుతున్నారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు రోజు డిసెంబర్ 21 రోజు శుభవార్త వింటాం అనుకున్నాము, అలాగే క్రిస్మస్ రోజు కూడా మేము ఎంతో ఆశతో ఎదురు చూసాం, కానీ ఎక్కడా కూడా ముఖ్యమంత్రి నుంచి కానీ మంత్రివర్గం నుంచి ప్రభుత్వం నుంచి కూడా ఎక్కడా సరైనటువంటి స్పందన అంగన్వాడీల పట్ల లేకపోవడంతో తమ యొక్క న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి పూర్తిగా కూడా ఉద్యమ కార్యాచరణకి శ్రీకారం చుట్టామని, భవిష్యత్తులో ఇలాగే కానీ ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించుకుంటే మాత్రం ఖచ్చితంగా ఎమ్మెల్యేలు మంత్రులు కలెక్టర్ల నివాసాలు అయితే మాత్రం ఇచ్చేస్తాము. తీవ్రంగా కూడా అంటే ఏదైతే ముఖ్యమంత్రి కార్యాలయం తాడేపల్లి ప్యాలెస్ కూడా మేము అడుగు పెడతామని కూడా ఈ రోజు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి అంగన్వాడీలు హెచ్చరిస్తున్న పరిస్థితి. ఇప్పటికైనా సరే ప్రభుత్వం దీనిపై అయితే తక్షణమే స్పందించి న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కూడా CI2 కానీ వివిధ ప్రజా సంఘాలు కూడా కోరుకుంటున్న పరిస్థితి. స్వాతి. రైట్, థ్యాంక్ యూ చరి, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఓవైపు అంగన్వాడీలు 15 రోజులుగా సమ్మె చేస్తున్నారు. ఇప్పుడు కాంట్రాక్ట్ అవుట్సోర్స్ ఉద్యోగులు కూడా అదే బాట పట్టబోతున్నారు. మొత్తానికి ఈ వ్యవహారం ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారే అవకాశాలు ఉన్నాయి. ప్రతిపక్ష నేతగా ఇచ్చిన హామీలు నెరవేర్చాలని వీళ్ళంతా రోడ్డెక్కుతున్నారు. ఎన్నికల కోసం వైసీపీ సిద్ధమవుతున్న టైంలో రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని పరిణామాలు ఆ పార్టీని కలవరపెడుతున్నాయి. సమస్యల పరిష్కారం కోసం ఒక్కొక్కరుగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు రోడ్లపైకి వస్తున్నారు. ఇప్పటికే 15 రోజులుగా సమ్మెలో ఉన్న అంగన్వాడీలు తమ డిమాండ్ పూర్తిగా నెరవేర్చే వరకు తగ్గేదేలే అంటున్నారు. వీళ్లకు ఇప్పుడు మిగతా శాఖల కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కూడా జతకలవబోతున్నారు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి గాలిబ్ ఫోన్ లైన్ లో ఉన్నారు. గాలిబ్, రాష్ట్రంలోని జగన్ సర్కార్ కు వరుసగా సమ్మెలు తలనొప్పిగా మారాయి. ఇప్పటికే అంగన్వాడీలు గత 15 నుంచి కూడా తమ డిమాండ్ల పరిష్కారం కోసం సమ్మె బాట పడితే ఈ రోజు నుంచి సచివాలయ ఉద్యోగులు ఏదైతుందో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు కూడా సమ్మెకు దిగబోతున్నారు. దాంతో పాటు ఈ రోజు నుంచి మున్సిపల్ కార్మికులు కూడా తమ సమ్మెకు ప్రారంభించిన పరిస్థితి కనపడుతుంది. మరోపక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానంగా ఉన్న VROలు కూడా సైతం నిరసనకు పిలుపునిచ్చి చలో విజయవాడకు ప్లాన్ చేయడంతో ప్రతిపక్షాలు మద్దతుతోని ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అవుతున్న పరిస్థితి స్పష్టంగా కనపడుతుంది. ప్రధానంగా చూసినట్టయితే జగన్మోహన్ రెడ్డి గత పాదయాత్ర అయితే ఎన్నికల ముందు పాదయాత్ర నేపథ్యంలోని చేసిన హామీలు ఇప్పుడు వచ్చే సార్వత్రిక ఎన్నికలు వచ్చే సమయంలోప అది పూర్తిగా ఒక ఉక్కిరిబిక్కిరి చేస్తే దాంతో పాటు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే అస్త్రంగా మారాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంగన్వాడీలు తమ శాలరీలకు సంబంధించి తమ జీతాలకు సంబంధించి పెంచాలంటూ కూడా గత 15 నుంచి కూడా ఇందుకు సంబంధించిన ఆందోళన కొనసాగిస్తున్నారు. ప్రభుత్వంతో పలుమార్లు చర్చలు జరిగినా సరే ఇంకా సఫలీకృతం అవ్వలేదు. ఈ రోజు సాయంత్రం మరోసారి ప్రభుత్వంతో అంగన్వాడీ సంఘాలకు సంబంధించిన నేతలు చర్చలకు ప్రభుత్వం ఆహ్వానించింది. అది ఎంతవరకు సక్సెస్ అయితే చూడవుంది. అయితే మరోపక్క మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరూ కూడా ఈ రోజు తమ ఆందోళనకు ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కొనసాగిస్తున్నారు. తమ ఉద్యోగాలను పర్మనెంట్ చేయాలంటూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్యాలయం ముందు ఆందోళనలు మాత్రం వాళ్ళు ప్రారంభించిన నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లోని ఉద్రిక్తులు నిరసనలు చోటు చేసుకున్న పరిస్థితి ఉంటుంది. ఇంకా దాంతో పాటు సచివాలయానికి సంబంధించిన ఉద్యోగులు కూడా తమ ఉద్యోగాల క్రమబద్ధీకరణతో పాటు తమ జీతాలు పెంచవాలంటూ కూడా ఏపీ ఏదైతే ఉందో వెన్నుముక్కగా ఉన్న జగన్ సర్కార్ కు వెన్నుముక్కగా ఉన్న గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించిన సిబ్బంది కూడా ఈ రోజు నుంచి ఆందోళనకు పిలుపునిచ్చారు. దాంతో పాటు VROలు కూడా తమ ఆందోళనను కొనసాగించడంతో పాటు చలో విజయవాడకు పిలిపించిన నేపథ్యంలో ఒక్కసారిగా ఏపీ వ్యాప్తంగా ఆందోళన ఉధృతులు కనబడుతున్నాయి. ప్రధానంగా జిల్లా కేంద్రాల్లోని ఇటు అంగన్వాడీలు సమ్మె కొనసాగుతుంది. మరోపక్క మున్సిపల్ కార్మికులు గ్రామ సచివాలయ VROలు అందరూ కూడా ఒక్కసారిగా ప్రభుత్వంపై దండయాత్ర ప్రకటించారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తమ డిమాండ్లను అంటే ప్రధానంగా పాదయాత్ర సమయంలో ఇచ్చిన డిమాండ్లు 5 సంవత్సరాలు అయిపోతున్నా సరే ఎందుకు ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అనేది మాత్రం వాళ్ళందరూ కూడా
నిలదీస్తున్నారు. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లోని వైసీపీ ప్రభుత్వానికి ఇది ఒక అస్త్రంగా తలనొప్పిగా మారే అవకాశాలు కనబడుతున్నాయి. పూర్తి స్థాయిలోని ఎన్నికలకు సంబంధించిన నేపథ్యంలోని ప్రభుత్వానికి ఇబ్బందులు పారే అవకాశాలు కూడా స్పష్టంగా ఉన్నట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. మరోపక్క ఎవరైతే ఆందోళన కొనసాగిస్తున్నారో అందరూ కూడా ప్రతిపక్షాలు మద్దతు తెలిపి ఇప్పటికే అంగన్వాడీలు గత 15 రోజుల నుంచి కూడా ఆందోళన కొనసాగిస్తున్న నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లోని ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అంగన్వాడీలకు సంబంధం లేకుండా స్థానికంగా ఉన్న సచివాలయ సిబ్బందితోని అంగన్వాడీ కేంద్రాలను తెరిచే ప్రయత్నాన్ని అక్కడ స్థానికంగా ఉన్న రెవెన్యూ అధికారులు చేసే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో అక్కడ గ్రామస్తులతో పాటు ఇతర పార్టీలకు సంబంధించిన నేతలు అడ్డుకోవడంతో కొన్ని ఉద్రిక్త పరిస్థితులు చేసుకుని అలాంటి పరిస్థితి ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో తాజాగా మున్సిపల్ కార్మికులు, సచివాలయ సిబ్బంది, వీఆర్ఓలు కూడా ఆందోళనకు బాట పట్టడంతో ఒక్కసారిగా ప్రభుత్వం ఉక్కిరి అవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోని వీటన్నిటి పరిష్కారం కాకపోతే రాబోయే రోజుల్లోని వైసీపీ ప్రభుత్వానికి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుందిగా చర్చ మాత్రం జరుగుతుంది. రైట్ థ్యాంక్ యూ గాలిబ్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఓవైపు అంగన్వాడీలు 15 రోజులుగా సమ్మె చేస్తున్నారు. ఇప్పుడు కాంట్రాక్ట్ అవుట్సోర్స్ ఉద్యోగులు కూడా అదే బాట పట్టబోతున్నారు. మొత్తానికి ఈ వ్యవహారం ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారే అవకాశాలున్నాయి. ప్రతిపక్ష నేతగా ఇచ్చిన హామీలు నెరవేర్చాలని వీళ్ళంతా రోడ్డెక్కుతున్నారు. రైట్, ఇక ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి రాజేంద్ర ఫోన్ లైన్లో ఉన్నారు. రాజేంద్ర, ఏపీలో 15 రోజులుగా అంగన్వాడీలు సమ్మె చేస్తున్నారు. అలాగే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కూడా అదే బాట పట్టారు. దీంతో ప్రభుత్వానికి కూడా తలనొప్పిగా మారే అవకాశం ఉండడంతో జగన్ ఇచ్చిన హామీలపై కూడా డిమాండ్ చేస్తున్నారు. ఓవైపు అంటే ఈ 3 వర్గాలు ధర్నాలు చేస్తుండడంతో అంటే వైసీపీని కూడా అంటే సమ్మెల ఎఫెక్ట్ తో కలవర పెడుతోంది. అలాగే అంటే జగన్ పాదయాత్రలో వివిధ వర్గాలకు హామీలు ఇచ్చారు, కానీ ఇంతవరకు ఆ సమస్యలు పరిష్కరించుకోకపోవడంతో అటు మున్సిపల్ కార్మికులు కూడా సమ్మె నోటీస్ ఇచ్చారు. తర్వాత అలాగే వీఆర్ఓలు సైతం కూడా నిరసనలకు పిలుపు చలో విజయవాడకు పిలుపునివ్వడంతో అంటే ప్లాన్ వచ్చేసి మొత్తం అంటే ప్రతిపక్షాల మద్దతుతో ప్రభుత్వం ఒక్కసారిగా ఉక్కిరి బిక్కిరి అవుతోంది. అంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై కూడా ఎలాంటి చర్యలు చేపట్టుకోవడంతో ఒకేసారి అంటే చీఫ్ సెక్రటరీ కావచ్చు, తర్వాత అందుకు ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీ కావచ్చు, కమిషనర్లు కావచ్చు, ఒకేసారి అంటే సందిగ్ధంలో పడిపోయారు. ఒకవైపు అంటే ఉద్యోగాల జీతాల పెంపునకు సైతం కూడా ప్రభుత్వం ససేమిరా అంటుండడంతో పరిశీలిస్తామని మాత్రమే చెప్తున్నారు మాత్రము తప్ప అంటే దానికి ప్రత్యామ్నాయంగా ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. స్వాతి. రైట్ థ్యాంక్ యూ రాజేంద్ర, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ప్రతిపక్ష నేతగా ఉన్న టైంలో జగన్మోహన్ రెడ్డి చేసిన పాదయాత్రలో వివిధ వర్గాలకు హామీలు ఇచ్చారు. వాటిని అమలు చేయాలని డిమాండ్ తీవ్రమవుతోంది. అలా డిమాండ్ చేస్తూ రోడ్డెక్కిన వారిలో ముందు వరుసలో ఉన్నారు అంగన్వాడీ. వారిని చూసి ఇప్పుడు సమగ్ర శిక్ష సిబ్బంది కూడా ఆందోళన బాట పడుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా దాదాపు 15 రోజులుగా అంగన్వాడీలు చేస్తున్న ఆందోళన కారణంగా సెంటర్లు మూతపడ్డాయి. 5 రోజులుగా సమగ్ర శిక్ష సిబ్బంది కూడా సమ్మె చేస్తున్నారు. మున్సిపల్ కార్మికులు కూడా అదే దారిలో వెళ్లనున్నారు. సమస్యల పరిష్కారం కోరుతూ సమ్మె నోటీస్ ఇచ్చారు. వీళ్ళందరికీ తోడు గురువారం నుంచి వీఆర్ఏలు నిరసనలకు పిలుపునిచ్చారు. కొత్త ఏడాదిలో ఫీల్డ్ అసిస్టెంట్లు చలో విజయవాడ అంటున్నారు.